నమస్తే మిత్రులారా, మనకు ఒక వార్త అయితే కనిపిస్తోంది. అదేంటంటే నక్కా స్నేహలత యాదవ్‌కు నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు. ఉత్తమ ఉపాధ్యాయురాలుగా జాతీయ స్థాయిలో అవార్డు లభించిందంట. మరి డీటెయిల్స్ గనక చూస్తే గ్రేటర్ వరంగల్ 57వ డివిజన్ గోకుల్ నగర్‌కు చెందిన నక్కా స్నేహలత యాదవ్‌కు జాతీయ ఉత్తమ టీచర్ 2025 అవార్డు లభించింది. నిరుద్యోగులకి ఉపాధి కల్పించే సంస్థ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్ కొండాపూర్ హైటెక్ సిటీ సంస్థలో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్న స్నేహలత యాదవ్‌కి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. ఉద్యోగరీత్యా మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలలో ఎందరో నిరుద్యోగులకి సర్టిఫికేట్ కోర్స్ అండ్ ప్లేస్మెంట్ వంటి వృత్తి విద్యా కోర్సులను అందిస్తూ వారికి ఉత్తమ బోధన చేస్తూ ఈ సంవత్సరం నేషనల్ టీచర్స్ అవార్డు 2025 మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంపికయ్యారు. తెలంగాణ నుండి వీరి సంస్థ తరపున అవార్డును సెప్టెంబర్ 5 రోజున న్యూఢిల్లీలో జరిగే అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నక్కా స్నేహలత యాదవ్‌కు ఈ అవార్డును అందుకోనున్నారు. సోదరులారా, ఇవాళ మేడం చేసినటువంటి సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఎవరికైనా కూడా జనరల్‌గా సేవలు ఖచ్చితంగా మన ఒక చిత్తశుద్ధితోటి పనిచేస్తే మన యొక్క సేవలకు ఏదో ఒక రోజు గుర్తింపు జరుగుతది. అందులో భాగంగానే ఇవాళ జాతీయ స్థాయిలో మేడంకైతే రావడం జరిగింది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జనరల్‌గా మన రాష్ట్రంలో కూడా చాలామంది ఉపాధ్యాయులను గుర్తించి ఈ యొక్క అవార్డులకైతే కొంతమందిని లిమిటెడ్ పీపుల్‌ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మేడం జాతీయ స్థాయికి వెళ్ళడం అంటే నిజంగా కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉపాధ్యాయులు కూడా ఇవాళ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వాళ్ళ పాత్ర ఎనలేనిది. అదేవిధంగా వాళ్ళు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా నైతిక విలువలు నేర్పడము, క్రమశిక్షణ నేర్పడము, సమాజంలో ఒక గొప్ప పౌరులుగా నేర్పడంలో ఉపాధ్యాయుల పాత్ర అయితే చాలా గొప్పదని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపాధ్యాయుల దగ్గర నేర్చుకున్న ప్రతి పౌరుడే ఇవాళ డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా కేవలం ఈ ఉపాధ్యాయులు చెప్పినటువంటి విద్య ద్వారా నేర్చుకున్నదే. కాబట్టి సమాజం మార్పు జరగాలన్నా, సమాజంలో ఉత్తమ పౌరులు బయటికి రావాలన్నా ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయులు కూడా మనకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు చిన్నపిల్లల్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా తన సొంత పిల్లల్లాగా దగ్గరకు తీర్చుకొని కూడా పాఠాలు చెప్పే పరిస్థితి మనం స్కూళ్ళల్లో చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి టీచర్లు ఎంతోమంది కూడా ఈ సమాజంలో ఉన్నారు. కాబట్టి ఈ టీచర్‌కి నిజంగా కూడా ఈ అవార్డు రావడం కూడా చాలా గొప్ప విషయం. మేడం కూడా ఎన్నో సేవలు ఇవాళ కరీంనగర్, జగిత్యాల, అదేవిధంగా ఉమ్మడి వరంగల్, తర్వాత హైదరాబాద్ హైటెక్ సిటీలో కూడా ఎంతోమంది విద్యార్థులని ముఖ్యంగా ఈ దేశంలో ప్రజెంట్ మనకేమవసరం అంటే ఉద్యోగాలు, నిరుద్యోగం పెరిగిపోతుంది కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది వాళ్ళు ఒక సంస్థ ద్వారా నేర్పిస్తున్నారు. అందుకు గాను ఆ సేవలకు గాను మేడంకైతే జాతీయ స్థాయిలో ఈ యొక్క అవార్డునైతే రావడం జరిగింది. మేడంకి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు వచ్చినందుకు గాను వరంగల్‌కి సంబంధించినటువంటి యాదవ నాయకులందరూ కలిసి మేడంని సన్మానించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవాళ యాదవ సంఘం నాయకులు, అదేవిధంగా కార్పొరేటర్లు, యాదవ సమాజానికి చెందినటువంటి అనేక మంది నాయకులు కూడా మేడంని, కపుల్‌ని ఇక్కడ సన్మానించడం జరిగింది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్‌తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మా యొక్క ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.